టీతో పాలిచ్చావంటే అయ్యో బూస్ట్ హార్లిక్స్ అయ్యో ఏం లేదత్తమ్మా ఏదో మాత్రం లేపేద్దాం ప్లాన్ వేసావే అయ్యో ఏం లేదత్తమ్మా మీరు నా తల్లి లాంటి వారు బూస్ట్ హార్లిక్స్ వేసి తీసుకొచ్చినత్తమ్మా తాగండి అత్తమ్మా సర్లే అక్కడ పెట్టు అవును ఈ ముసలిదానికి చేపల కూర అంటే చాలా ఇష్టం కదా పైకి ఎలాగో పోతుంది కదా చేపల కూర ఉంటే ఇచ్చేద్దాం తినేసి పైకి పోద్ది ఇంత తొందరగా ఎలాగోపోతే నేను చూస్తాను తండ్రి అత్తమ్మా భోజనం తీసుకోండి చేపల కూర ఉండేను ఏంటి చేపల కూర నేను చేపల కూర తినను కదా నీకెవరు చెప్పారా నీకు ఇష్టమని నాకు ఇష్టమని నీకెవరు చెప్పారా మీ అబ్బాయి చెప్పారత్తమ్మా మీకు చేపల కూర ఇష్టమని మా అబ్బాయి చెప్పాడా అవునత్తమ్మా సర్లే ఇది ఇవ్వు నాకు చేపల కూర ఎప్పుడు ఇష్టం లేదు కదా దీనికి ఎలా తెలిసింది పైగా నా కొడుకు చెప్పాడని చెప్తుంది ఇష్టం పూల మీద వేస్తున్నా కోడలు రెండండి బాగున్నానండి ఏంటి వేస్తున్నావు నీళ్ళు ఎంతగారిపోయింది ఇన్నాళ్ళు మా అత్తయ్య చేస్తున్నారు కదా అండి ఇప్పుడు నేను వచ్చాను కదా నేను చూసుకుంటున్నాను అవునా అవునండి అయ్యో నేను అలా అనకండి మా అత్తమ్మ గురించి మా అత్తమ్మ చాలా మంచివారు అవునండి అమ్మ తెలీదండి ఇలా తిట్టుకుంటున్నారండి దాటింగ్ చేయకూడదు నిన్ను మీ అత్తయ్య రోజు కొడుతూ తిడుతూ ఉంటుందంటే అయ్యో ఆంటీ మా అత్తయ్య అలాంటి వారు కాదు చాలా మంచివారు చాలా బాగా చూసుకుంటారు బ్యాటింగ్ చేయకూడదు అమ్మ ఇక్కడ మీ అత్తయ్య ఇష్టం నీ ఇష్టం సరే వదినా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు వనజ ఇంటికి వెళ్దాం మరి అమ్మయ్య వీళ్ళ కూడా నమ్మేశారు ఆ ముసలిదాని మీద ప్రేమ ఉన్నది చెప్తే వీళ్ళు కూడా నమ్మేశారు నా మాట అమ్మయ్య ఇలాంటి కూడా ఏ ఇంట్లో ఉండి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను మా నాన్న ఆగిపోయింది 6 వచ్చినప్పుడు ఆగిపోయింది 6 వచ్చినప్పుడు ఆగిపోతుంది ఏంటి ఈరోజు ఈ మధ్య మా కోడలు కొత్తగా ప్రవర్తిస్తుంది దీంట్లో చాలా మార్పు కనబడుతుంది ఏంటో నాకు అర్థం అవట్లా చర్చికి వెళ్తుందంట ప్రేయర్ చేస్తుందంట నా కొరకు ప్రేయర్ చేస్తుందంట దీనికి ఏంటో నాకు ఏదో తేడాగా కనిపిస్తుంది సుమి కనిపెద్ద దేవుడు ప్రార్థన సరే సరే చూద్దాం ఏమండి చెప్పండి ఏమండి చెప్పండి రేపు మన పెళ్లి రోజు కదండి అయ్యో మర్చిపోయానే సారీ ఏమనుకోకు లేదండి రేపు పొద్దున షాపింగ్ కి వెళ్దామండి సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళి తొందరగా వస్తాను నువ్వు రెడీ అయ్యి ఉండు బయటికి వెళ్దాం సరేనా సరే అండి రేపు మా పెళ్లి రోజు కదా రేపు మా వారితో బయటికి వెళ్ళి నగలు చీరలు చెప్పులు అన్ని కొనిపించుకుంటాం మా వారితో ఈ ముసలిదానికి తెలిస్తే కుళ్ళి ఏడుస్తుంది ఈ ముసలిదానికి చెప్పకుండా రేపు మా వారితో వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం అవును రేపు మా కోడలు పెళ్లి రోజు కదా పాపం పిచ్చిది
షాపింగ్ కి మా అబ్బాయి తీసుకెళ్ళాడో లేదో. వెళ్ళి నేను షాపింగ్కి వెళ్ళి దానికి పట్టు చీరలు నగలు అన్ని కొనుక్కొని పట్టుకురావాలి. పోనీలే, నన్ను ఇప్పుడు మంచిగా చూస్తుంది నా కోడలు. ఓకే, చూద్దాం. కీర్తన, కీర్తన. వామ్మో, మళ్ళీ పిలుస్తుంది ముసలిది. మళ్ళీ ఏం పని చెప్పిందో ఏంటో. ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా? అబ్బాయి నీవు షాపింగ్ వెళ్ళారా? రేపొద్దున మీ పెళ్లి రోజు కదా, మీరు షాపింగ్ వెళ్ళారమ్మా? లేదమ్మా. కూర్చోమ్మా, కూర్చో. అత్తమ్మ ఇది ఎంత ప్రేమ ఎలా పుట్టించుకుందమ్మా, ఏదో కుట్ర పన్నింది. ఎలా ఉందో చూడమ్మా. అయ్యో, ఈ ముసలిదానికి చీర అవసరం అంటారా? అయ్యో, చాలా బాగుందమ్మా. బాగుంది కదా? అవునమ్మా. ఇదిగో నీ గురించే, ఈ చీర కూడా నీ గురించే. అయ్యో, నాకెందుకు వద్దమ్మా? అది బెనారస్ చీర. అవునమ్మా, నాకెందుకు వద్దమ్మా? ఇది కాంచీపురం పట్టు చీర. అయ్యో అత్తమ్మా, నాకెందుకు? కాదమ్మా, నాకు 15 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులున్నాయి. రేపు పెళ్లి రోజు కదా, అందుకనే ఈ చీరలు. ఇగో ఉండు, నీకు నగలు కూడా తెచ్చానమ్మా. అలాగే మరే ఒక్క నిమిషం. నీకు ఈ బంగారపు నెక్లెస్, రాగ నెక్లెస్ తెచ్చాను చూడమ్మా. అయ్యో, నాకెందుకు వద్దమ్మా ఈ నెక్లెస్? నీకేనమ్మా. అయ్యో, ఏ? ఇదిగో ఈ వజ్రాల హారం కూడా నీకే చూడు. అయ్యో, నాకెందుకు వద్దమ్మా? నీకేనమ్మా. మీరుండగా నాకెందుకు వద్దమ్మా? నీ బంగారు చేతి నాకు చక్కగా చూసుకున్నావు, అందుకనే ఇదిగో ఈ బంగారు గాజులు కూడా తెచ్చాను నీకు. వేసుకో అమ్మా. అయ్యో అత్తమ్మా, నాకు వద్దమ్మా. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇదిగో కీర్తన, ఈ ఈ ఆస్తి పేపర్లు కూడా మన ప్రాపర్టీ అంతా కూడా నీకే ఇస్తున్నా. నా తర్వాత నీకే కదమ్మా. పెద్దవారు మీరుండగా ఇవన్నీ నాకెందుకు వద్దమ్మా? పర్వాలేదు, ఉంచుకోమ్మా. నా తర్వాత నీవే కదా ఆస్తిని అనుభవించేది, నీవే ఉంచుకో. నన్ను ఇంతకాలం మంచిగా చూస్తున్నావు కాబట్టి ఇదంతా నీకేనమ్మా. సరే అత్తమ్మా. సరేనమ్మా. అయ్యో, మా అత్తమ్మ చాలా మంచివారు. నా గురించి ఎంత ఆలోచించారా? నేనంటే మా అత్తగారికి ఇంత ఇష్టమా? అయ్యో, ఇంత ఆస్తి పత్రాలు, తనకున్న నగలు వజ్రాలన్నీ నాకు ఇచ్చేసింది. నేనేమో ప్రేమను నటిస్తున్నానే, అబద్ధపు ప్రేమని నిజమైన ప్రేమని మా అత్త నమ్మేసింది. అయ్యో, నేనెంత మోసం చేశానా మా అత్తమ్మని, నేనెంత దౌర్భాగ్యాన్ని. అయ్యో, అర్జెంటుగా మా పిల్లి దగ్గరికి వెళ్ళాలి. అయ్యో, మా అత్తమ్మకి ఏమీ కాకూడదు. మా అత్తమ్మ చనిపోవాలని చాలా ప్లాన్ వేశానే. దేవుడా, నీ గురించి తెలిసి కూడా ప్రార్థించానే. యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఇప్పుడు ఎలాగైనా మా డాక్టర్ పిల్లి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఆలోచించాలి. అయ్యో, ఎలాగైనా కాపాడుకోవాలి. యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా.